సజ్జల వారి కుమారుడు కాబట్టి సజ్జల భార్గవరెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు. అంతకుముందు కూడా అతను వ్యాపారం చేశాడు, ఇంకా రాకముందు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని లావాదేవీలే జరగల, బ్యాంక్ అకౌంట్ కూడా రాలా, అది స్కామ్ అంట. దాని గురించి పెద్ద గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం సిట్టు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆయన కూడా రోపలేద్దాం, ఎవరు దొరికితే ఆయన రోపలేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఒకసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 21/6/25 ఈనాడు డేట్స్ ఉన్నాయి, 28/6 ఈనాడు, 2/7 ఈనాడు, 3/7 ఈనాడు, 3/8 ఈనాడు, 4/8 ఈనాడు, 26/8 ఈనాడు, 11/9 ఈనాడు, ఈనాడు 13/9 ఈనాడు, 16/9 ఈనాడు. ఇవన్నీ ఒక్కసారి 16/9 ఈనాడు, ఒక్కసారి ఈనాడులో రాసినవి, ఆంధ్రజ్యోతిలో రాసినవి, న్యాయ నిపుణులు ఎవరన్నా ఉంటే, న్యాయవాదులు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ముందు పెట్టుకు చూడండి. ఇంక ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సీయింగ్ ఛార్జ్ షీట్. న్యాయ నిపుణులు అడుగుతా ఉన్నా, న్యాయవాదులకు చెప్తా ఉన్నా, ఒక్కసారి ఇవన్నీ పెట్టుకు చూస్తే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ తయారైపోద్ది. అంటే ఛార్జ్ షీట్ తయారు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ వార్తలన్నీ కలిపి ఛార్జ్ షీట్ తయారు చేస్తారు. ఇది అతకదు. అతకపోతే జడ్జి గారు ఒప్పుకొని తిప్పి పంపిస్తారు. మీరు చూశారు, 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు కేసిరెడ్డిది. దాని మీద కేసిరెడ్డి పిటిషన్ పెట్టాడు. ఇవి బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు, ఈ బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల్ని వేరే సపరేట్గా పెట్టండి, దాని నోట్ల మీద ఉన్న నెంబర్లు కూడా నోట్ చేయండి అని. అవి ఎప్పుడు ప్రింట్ అయినాయో తెలుస్తాయి అని. లేదు కలిపేశాం అన్నారు. కలిపేస్తే మీరు కౌంటర్ ఫైల్ ఇవ్వమన్నారు. కౌంటర్ ఫైల్ ఇంతవరకు లేదు. ఎంత బొమ్మిని పడ్డారో, ఎంత గందరగోళం పడ్డారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ 11 కోట్ల వ్యవహారంలో సిట్టు ఎన్నిసార్లు సిట్ అయిందో, ఎన్నిసార్లు స్టాండ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన కథను అల్లినప్పుడు జరుగుతుంది. ఒక వాస్తవాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఇలా జరగదు. ఒక అద్భుతమైన కథను అల్లి కథలుగా చెప్పి పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించాలనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దీనిలో భలే డైలాగులు ఉంటాయి. కీలకమైన నిందితుడు, ప్రధాన నిందితుడు, ప్రాథమిక లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు. ఏందో మరి నాకు అర్థం కాల. కొత్త మాటలన్నీ పెట్టేసి రాసేస్తుంటారు కథలో. ప్రాథమిక లబ్ధిదారుడు అంట, అంతిమ లబ్ధిదారుడు అంట, కీలక లబ్ధిదారుడు అంట. మొత్తం ఎలక్షన్లో అంటే ఈ డబ్బులన్నీ పెట్టి ఖర్చు పెట్టేశారండి. అందుకని డబ్బులు పట్టుకోవడానికి లేదు కదా, ఇప్పుడు దొరకవు కదా, అందుకని ఆ మొక్క పెట్టేశారు. వీళ్ళందరూ అంతా ఎన్నికల ఖర్చంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 250 కోట్ల రూపాయలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పంచారనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు, ఆధారాలు ఇట్టి పరిస్థితుల్లో దొరకనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు కూడా. ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది, ఎవరు ప్రైవేటు వ్యక్తులు అమ్మలేదు. డిస్టిలరీ నుంచి తీసుకొచ్చారు, అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది. అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవాళ ఉంది. బార్ లైసెన్సులో మళ్ళీ పెంచటాలు రేట్లు, తగ్గించడాలు మళ్ళీ రేట్లు. ముందేమో షాపులు పెట్టారు, షాపులన్నీ పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకు అనుకూలంగా, కిక్ బ్యాక్స్ తీసుకొని. ఇవన్నీ స్కాములు చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్ప మరొకరు కాదు. ఇదంతా కూడా పొలిటికల్గా. దీన్ని ఏమనుకుంటున్నానంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడే, కానీ ఎందుకనో ఆవేశంలోనో ఆక్రోశంలోనో తెలివిని వీడుతున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలని, అందరినీ లోపల పెట్టేస్తే భయపడిపోతారని, భయపడిపోతే ఇక తనకు ప్రత్యర్థి పార్టీ ఉండదని, ఎలాగూ పవన్ కళ్యాణ్ తనమ్మటే ఉన్నాడు, బీజేపీ తనమ్మటే ఉంది కాబట్టి ప్రత్యర్థి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని, దాన్ని నాశనం చేద్దామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో, ఆధారాలు లేని ఒక అభూతమైన కల్పనతో ఈ సిట్టు ద్వారా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి
మమ్మల్ని అణచాలని చూస్తున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు, ఎంత అణిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిగిపోయేటటువంటి పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆరంభమైనటువంటి ఈ రాజకీయ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎన్నుకున్నది. అనేక సందర్భాల్లో అనేక ఒడిదుడుకులు ఎన్నుకుని నిలబడినటువంటి రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ ఏదో నాశనం చేసేస్తాము, తొక్కేస్తాము అంటే సాధ్యపడేటువంటి అంశం కాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గమనించాలని మనవి చేస్తున్నా. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. భారత రాజకీయాల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ కక్షలతో మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నిజంగా లిక్కర్ అంటే 14-19 కాలంలో జరిగినటువంటి స్కామ్.